trip with Sharon. Where are we going, Nana? Welcome back to my channel, SD to Sneham. Today I am very excited. Yeah, he is also excited because we are going on a first road trip with Sharon. Where are we going, Nana? సో ఫస్ట్ మాకు ఆశీర్వదించిన దుర్గమ్మ దగ్గరకే మేము వెళ్ళాలనుకుంటున్నాము. అండ్ చాలా సడన్గా ప్లాన్ చేసాం మేము. సో అనుకోకుండా ప్లాన్ చేసి కార్లో బయలుదేరిపోతున్నాము. మేము విజయవాడకి వెళ్తున్నాము. విజయవాడ కనకదుర్గాదేవి ఆలయంకి అయితే వెళ్తున్నాము. అండ్ వరుణ్ ఇస్ ఆల్సో ఆల్ ఫుల్ ఇన్ స్వాగ్, డ్రెస్డ్ అప్. యా, సో ఏమైనా తినేసి వెళ్దాం అనుకుంటున్నాం. యాక్చువల్గా చాలా లేట్ అయిపోయింది. మేము ప్యాకింగ్ అవన్నీ చేసుకునే వరకే 4:30 అయింది. సో దారిలో ఏమైనా తినేసి వెళ్ళిపోదాం అనుకున్నాము. గిన్నెలు అవన్నీ ఎందుకు వండుకోవడాలు అవన్నీ అయినా తినేసి వెళ్ళిపోతాము. అరుణ్, నానా, బుజ్జిగా, ఆర్ యూ ఎక్సైటెడ్? ఆర్ యూ ఎక్సైటెడ్ బుజ్జిగా? బుజ్జిగా ఎండ కొడుతుందా లైట్గా? ఆర్ యూ ఎక్సైటెడ్ బేటా? ఆర్ యూ ఎక్సైటెడ్? బుజ్జిగా ఏం ఆలోచిస్తున్నావు? బయట చూస్తున్నావా? ఓ నన్నా బుజ్జిగా చూడు. షరుణ్ ఏమో ఆలోచిస్తున్నాడు. క్యూటీ బుజ్జిగా. నిద్ర వస్తుందా బుజ్జిగా? సో మనం ఆగింది ఎక్కడ? మెక్డి. యాక్చువల్గా ఆన్ ద వే మనం మధ్యలో మనం దిగి మెహదీపట్నం సైడ్ ఐ థింక్ సమ్ మెక్డి బర్గర్స్ తినేసి స్టార్ట్ అవుతామని చెప్పేసి. మేము విజయవాడకి వెళ్దామని చాలా సడన్గా ప్లాన్ చేసుకున్నాం అనమాట. అండ్ ప్రిపరేషన్స్ కూడా అనుకున్న వెంటనే ఒక 1-2 hours లోపు అంతా ప్యాకింగ్ చేసుకొని బయలుదేరినాం. అయితే మేము ఎందుకు కాన్ఫిడెంట్గా వెళ్ళినామంటే అంతకుముందు లోకల్గా హైదరాబాద్లో కార్లో అక్కడిక్కడ ఒకసారి అంటే రౌండ్స్ వేసి చూసినాం అనమాట. మా బాబు కోఆపరేట్ చేస్తాడా లేదా అని. అండ్ ఆల్వేస్ ట్రావెలింగ్ని ఎంజాయ్ చేస్తుండే. సో మాకు అందుకే కాన్ఫిడెన్స్ వచ్చింది. ఒక 6 hours స్ట్రెచ్ డ్రైవింగ్ చేసినా ఏం పర్వాలే, బాగానే ఉంటాడని కాన్ఫిడెన్స్ వచ్చి అట్లయితే బయలుదేరినాం. అండ్ మీకు ఒక స్టోరీ చెప్పాలి. సో మేము ఏం చేసినామంటే లాస్ట్ అంటే ప్రెగ్నెన్సీకి ముందు నేను విజయవాడకి మా ఇన్లాస్తో వెళ్ళినా అనమాట. మా ఛానల్లో వీడియో కూడా ఉంటుంది. అప్పుడు నేను వెళ్ళినప్పుడు నేను ఒకటే కోరుకున్నా దేవుడిని, అంటే దుర్గమ్మ చిన్నప్పటి నుంచి మేము నీకు ఎంత ప్రేయర్స్ చేస్తాం, ఎన్ని పూజలు చేస్తాం కదా, ఎవ్రీ నవరాత్రులు కూడా మమ్మీ చేస్తుంది కదా, మేము చిన్నప్పటి నుంచి నేను మొక్కుతున్నాము. అందరికీ చాలా నార్మల్గా న్యాచురల్గా ప్రెగ్నెంట్ అయిపోతారు కదా, మరి నాకెందుకు ఇట్లా అవుతుంది? అండ్ నేనెందుకు ప్రెగ్నెన్సీ కావాలంటే మళ్ళీ ఎందుకు వెళ్ళి ట్రీట్మెంట్లు, చెకప్లు అవన్నీ ఎందుకు? ఇన్ని ఇయర్స్ అయింది కదా, ఇచ్చేయచ్చు కదా నాకు కూడా నార్మల్గానే. మేము అవన్నీ ఇంట్రెస్ట్ లేదు మాకు, ట్రీట్మెంట్లు అవి ఇవి అని అనుకునుండే. సో మనస్ఫూర్తిగా నేను వరుణ్ మొక్కినుండే. అట్లా మొక్కేసి వచ్చిన తర్వాత ఆ నెక్స్ట్ మంతే నేను ప్రెగ్నెంట్ అయినాను అనమాట. అంటే ఆ నెక్స్ట్ మంతే నేను కన్సీవ్ అయినా. సో అప్పుడు ఏమనిపించిందంటే, అంటే నేను అంతవరకు దేవుడిని యాక్చువల్గా అడగలేదు, దేవుడా నాకు ఇయ్యి అని. జనరల్గా మేము మా లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం, అదొకటి జరిగింది. అండ్ ఇంకొకటి, మేము అంతకుముందు శ్రీశైలం కూడా వెళ్ళినాం. అదే ఆ మంత్ కంటే ముందు మంత్ శ్రీశైలం వెళ్తే అక్కడ కూడా ఒక పంతులు మాకు నెక్స్ట్ ఇయర్ బాబుని ఎత్తుకుంటావా అని అన్నాడు అనమాట. సో ఎక్కడో ఒక దగ్గర మాకు నమ్మకం ఏంటంటే ఆ శివుడు అండ్ దుర్గమ్మ దయతో మాకు షరుణ్ మా లైఫ్లోకి వచ్చినాడు అనమాట. సో నాకైతే ఫస్ట్ విజయవాడకి అందుకే తీసుకెళ్ళాలని అనిపించింది. బయలుదేరిపోయినాం. సరి మగరి రి మ పని ర ప మ పని సరి మ
అలా కొన్ని గంటలు ట్రావెల్ చేసిన తర్వాత ఇంకొక బ్రేక్ తీసుకున్నాము. బ్రేక్ తీసుకొని డిన్నర్ అయితే కంప్లీట్ చేసామన్నమాట. సూర్యాపేట్ దగ్గర ఈ హోటల్ గోదావరి అనే ప్లేస్లో ఆగాము తినడానికి. అండ్ ఇక్కడ నుంచే మేము ఎక్కడైతే స్టే చేయబోతున్న హోటల్ ఉందో రివర్ ఫ్రంట్ విజయవాడ, అక్కడికి కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకున్నాం రూమ్స్ అవైలబిలిటీ గురించి. హోటల్ గోదావరిలో డిన్నర్ చేసేసుకొని బయలుదేరిపోయినాం. చాలా లైట్గా 2 చపాతీలు అయితే తినేసినాం, తందూరి రోటీస్. యాక్చువల్లీ దాల్ తినేసి అయితే బయలుదేరినాం. సోఫార్ మా బుజ్జిగాడు ఓన్లీ పాలకి ఒకసారి డైపర్కి సతాయించిండు. ఇప్పుడైతే ఇట్లున్నాడు. ఇక్కడ సూర్యాపేటలో ఉన్నాం ఇప్పుడు. ఇంకొక 2.5 hours అని చూపిస్తుంది. హోటల్ వాడికి కూడా చెప్పేసినాం మేము వస్తున్నామని. రూమ్కి అయితే చెక్ ఇన్ అయిపోయినాము. ఆ తర్వాత బుజ్జిగాడి ఫస్ట్ ఇటు సెటప్ రెడీ చేసేసినాము. సో దాట్ మేము కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి దాని తర్వాత వాడి పని చూద్దాం అనుకుంటున్నాం అనమాట. దారిలో ఆల్రెడీ డైపర్ చేంజ్ చేసినాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి డైపర్ చేంజ్ చేయాలి. అదే వాడు చెప్తున్నాడు కదా, డైపర్ చేంజ్ చేయాలి కదా నాన్న, డైపర్ చేంజ్ చేయాలి కదా మనం. దారిలో ఆల్రెడీ డైపర్ చేంజ్ చేసినాము కదా. ఏం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు? జుట్టు ఎందుకు ఎడలేసిన నాన్న? జుట్టు రబ్బర్ బ్యాండ్ పెట్టలేదన్నా, జుట్టు రబ్బర్ బ్యాండ్ పెట్టలేదన్నా, జుట్టు రబ్బర్ బ్యాండ్ పెట్టలేదన్నా. ఫ్రెష్ అప్, నేను ఫ్రెష్ అప్ అయిపోయినా. మంచిగా ఇక్కడ చూస్తావు ఏంట్రా, ఇక్కడ చూడు. యా, సో పొద్దున్న లేచి రెడీ అయిపోయి టెంపుల్ దర్శనానికి అయితే వెళ్ళాలి. చూద్దాం మార్నింగ్ ఏ టైం అవుతుందో ఏంటో. తొందరగా అయితే చేసి మళ్ళీ మధ్యాహ్నం లోపే బయలుదేరిపోవాలి హైదరాబాద్కి. సీ యు టుమారో మార్నింగ్.